నమస్తే. ఈరోజు స్పిరిచువల్ జర్నీలో మేము ఎప్పుడు సిద్ధగురు గారిని కలిసినప్పుడల్లా చాలా విషయాలు ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఆ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దానిలో డిజీజ్ గురించి, వస్తున్న డిజీజ్ గురించి, రాబోయే డిజీజ్ గురించి, దేనివల్ల మనం కష్టపడపోతున్నాము అనేది గురించి, దానికి ఏం మందులు అనే దాని గురించి, ప్రికాషన్ ఏంటి, అన్నీ చాలా విషయాలు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారనమాట. అలా ఈసారి మేము కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఎవరి కల్కి అమ్మ అని అడిగారు. అంటే ఎవరి కల్కి అంటే మేము చెప్పాము, అది ఇప్పుడు అది చెన్నైలో పూందమల్లి దగ్గర నేమం అనే దాంట్లో కల్కి భగవాన్ అని ఉన్నారు కదా, ఆయనే కదా అని చెప్పాం. ఆయన అన్నారు నవ్వుతూ, ఆయన మాత్రమే కాదు, చాలామంది ఇప్పుడు మీరు యూట్యూబ్ తీసుకున్నారు అంటే దానిలో ప్రతి వాళ్ళు నేనే కల్కి అని చెప్పుకుంటున్నారు అని చెప్పారు. అలాగా నాకు అర్థం కాలేదు అని చెప్తే కొన్ని చూపించారనమాట. ఇలా చూడండి, ఇలా నేనే ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చాను, నా చేతిలో ఇలాంటి రేఖలు ఉన్నాయి, నా దగ్గర ఇటువంటి మోల్స్ అంటాం కదా, మచ్చం, అది అలా ఉన్నాయి, ఈ ప్రెడిక్షన్స్ అన్నీ కూడా నాకు మ్యాచ్ అవుతున్నాయి అని చెప్తున్నారనమాట. అని చెప్పేది వాళ్ళు విన్నామన్నమాట. వీళ్ళే చాలా ఒక మైండ్ సరిగ్గా లేకుండా మాట్లాడుతున్నారు. ఇలాగా వీళ్ళని చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా రోజుల్ని ఇంకా వీళ్ళు వేస్ట్ చేస్తున్నారు. ఇలా మాట్లాడి వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళని కూడా లైఫ్లో వేస్ట్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ కూడా వేస్ట్ చేస్తున్నారు అని చెప్పారనమాట. అంటే కల్కి అనేది చాలా పెద్ద రహస్యమైన ఒక మాట, అది బయట లోకానికి తెలియని విషయం అది అని చెప్పారు. ఫస్ట్ తనకు తానే కల్కి అని తలుచుకునేవాళ్ళు చాలా డీప్గా ఆలోచించండి. మీ దగ్గర 1000 క్వశ్చన్స్ అడుగుతుంటే, ఇప్పుడు ప్రపంచం స్టార్టింగ్ ఏంటి, ప్రపంచం ఎలా జరుగుతుంది అన్నదానికి ఎప్పుడు మనకి ఒక ఆన్సర్ వస్తుందో, అది లోపల ఇంటర్నల్ చాలా ఆన్సర్స్ వస్తాయి. ఆ ఆన్సర్స్ మీకు వస్తున్నాయా అని చెప్పి చూడండి అని చెప్పారనమాట. అంటే మాకు అర్థం కాదు ఎవరితో చెప్తున్నారు అని అనుకుంటే, ఆయన ఏంటంటే వాళ్ళకి తెలియాలి అనే దాని గురించి చెప్పారనమాట. తన లోపలే ఆన్సర్ దొరుకుతుంది, సరైన ఆన్సర్ వచ్చింది అంటే అప్పుడు వాళ్ళు నిజమైన కల్కి అనేవాళ్ళు బయట చెప్పరు. అప్పుడు ఈ కాలంలో కల్కి అని చెప్తున్న వాళ్ళు ఎవరు కూడా నిజంగా కల్కి కాదు. ఎందుకంటే అందరూ కూడా మనిషి రూపంలో చాలా పావిగానే ఉన్నాము, మనం పావిగానే ఉన్నాము అని చెప్పారనమాట. మనం కల్కి అని చెప్పేటప్పుడే ఒకవేళ ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా కల్కిగా ఉండొచ్చు కదా. అప్పుడు అలా ఉండేటప్పుడు పెద్ద తప్పుల్లో మనం మాటుకుంటాం. కల్కి దీన్ని చెవులో విన్నారంటే నవ్వుకుంటారు డెఫినెట్గా. నేను కల్కి అని చెప్పేవాళ్ళని వింటే డెఫినెట్గా ఆయన నవ్వుకుంటారు అని చెప్పారు. చెప్పుకునే వాళ్ళకి పాపాల మూట కూడుతూనే వెళ్తుంది అని చెప్పారనమాట. అందరూ కూడా మనిషిగా బ్రతకండి, మనిషిలాగే హయ్యర్ స్టేజ్కి వెళ్ళండి. అవతారాలని చెడుగా మాట్లాడడం, నేను నాకు ఈ పవర్ ఉంది అని మాట్లాడడం అనేది చాలా తప్పైన పని అని చెప్పారనమాట ఆయన. సో అప్పుడు అవతారాలు అనే వాళ్ళకిను దేవుడికిను ఒక కనెక్షన్స్ ఉంటుంది, దానిలో వాళ్ళు కనెక్టివిటీలో ఉంటారు. అది మనిషికి అర్థం కాని విషయం. అప్పుడు అలా ఉండేటప్పుడు ఈ నాలెడ్జ్ మనకి ఉంటున్న ఈ చిన్న నాలెడ్జ్, అవతారాలని గురించి మాట్లాడేదానికి కూడా మనకి ఒక అర్హత లేదు అని చెప్పారు. అంటే ఒకవేళ కల్కి వచ్చుండొచ్చు, రావచ్చు, ఆన్ ద వేలో ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఈ మన వీడియో వింటున్న వాళ్ళు కూడా కల్కిగా ఉండొచ్చు. కానీ కల్కి వింటున్నా కానీ ఆయన నేనే కల్కి అని బయటికి రారు. ఎప్పుడు కూడా కల్కి అనే దేవుడిగా వచ్చిన నిజమైన కల్కి నేనే అని బయట వచ్చి చెప్పరు. అది ఇప్పుడు కూడా అలా నేనే కల్కి అని ఆయన చెప్పరు. ఎగ్జాంపుల్ వచ్చి ఒక జబ్బుకి మంచి మందు రావడానికి ముందుగానే
కొన్ని డూప్లికేట్ మందులు చాలా 1000 మందులకు పైన వస్తూ ఉంటాయి. అలా వచ్చినలాగానే నిజమైన కల్కి రావడానికి ముందు ఇలా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్పేది కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న అందరికీ కూడా పాపం మూట కడుతున్నారు వీళ్ళు. సో మీరంతా అలా నమ్మకండి అని చెప్పారనమాట. అంటే ఎవరు ఇలాంటి పనులు చేస్తారు అంటారంటే, మనకి ఫేమ్ కావాలి, ఆడంబరం కావాలి, అండ్ డబ్బు కావాలి, మనకి ఫేమస్ అవ్వాలి అనుకునేవాళ్ళు ఇలాంటివి చెప్తారు జనరల్గా. కలికాలంలో మాయలో మాటుకోకండి అని చెప్పారనమాట. మీ రిలీజియన్లో ఉంటున్న ధర్మాలని ఫాలో చేయండి, అదొక్కటే నేను చెప్తున్నాను. నేను చెప్పేది కూడా మీరు నన్ను ఫాలో చేయొద్దు, నేను చెప్తున్న విషయాల్ని ఫాలో చేయండి, అంతేగాని నేను కూడా ఒక మనిషిని కదా, నన్ను ఫాలో చేయకండి. నేను చెప్తున్న విషయాన్ని మీరు ఫాలో చేస్తే అక్కడే మీకు సక్సెస్ వస్తుంది. కాబట్టి ఎవరు నేను కల్కి అన్నా, ఎవరు ఏం మాట్లాడినా దానిలో పోయి మాటుకొని ఇంకా మీకు మీరు పాపాలు మూట కట్టుకోకండి అని చెప్పారనమాట. సో ఇది మాకు చెప్పారు కాబట్టి నేను దీన్ని మీతో కూడా షేర్ చేయాలనుకున్నాను. సో చాలామందికి ఉంటుంది ఇలాంటివి డౌట్స్ అన్నీ. కాబట్టి కొంచెం ఆయన చెప్పినది ఏదైనా అథెంటిక్గా మాట్లాడతారు ఆయన. అందువల్ల మీరు అది విని మీరు అలాంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే కనుక అర్థం చేసుకోండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి బయట రావడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్టర్ డెత్లో మనం వెళ్ళిపోతాం. ఇంకా ఈ 2 తర్వాత మళ్ళీ ఆఫ్టర్ డెత్ గురించే చెప్పారు ఆయన. దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి వెళ్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.